బిల్లులు పాస్ అవ్వాలన్నా కీలక బిల్లులు, లేకపోతే వాళ్ళ ఎన్డీఏని ఒక స్ట్రాంగ్, ఇప్పుడు మనం తెలుగుదేశం ఎంపీలో లేకపోతే నితీష్ కుమార్ ఎంపీలో ఇక ఈ అవసరం కూడా లేకుండా బీజేపీ తనకు తాను సొంతంగా నిర్మించుకుంటూ ఉన్న పునాదుల్లా చూడొచ్చా? ఋషి గారు, నా పాయింట్ ఏమిటంటే ఇక్కడ సరే సంతలో పశువులు అమ్ముడు పోతున్నాయి, మేము కొనుక్కుంటాం, మా దగ్గర డబ్బులు అంటే ఎవరేం చెప్తాం మనం. ఇప్పుడు పశువుల్లాగా ఎంపీలు అమ్ముడు పోవడాన్ని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా అంటే మనకి కేటగారికల్ గా తెలియకుండా అట్లా అనడం కరెక్టేనా కపూర్ గారు? నేనేం చెప్తానండి, ఇప్పుడు 20 మంది వెస్ట్ బెంగాల్ నుంచి ఎందుకు పోయినారండి, ఎందుకు పోతున్నారు అంటే 29 ఓడిపోతామనా? ఇప్పుడు ఓడిపోయిండొచ్చు, ఓడిపోయినా ఎంపీ పదవికి ఏమి నష్టం లేదు కదా. కాదు, బీజేపీ పట్ల ఆకర్షితులు అవుతున్నావు, ఎస్ రిజైన్ చేసే ఎంపీ పనికి రాజీనామా చేసి నువ్వు బీజేపీలో చేరు, ఎవరికేం అభ్యంతరం? ఎవరైనా పార్టీ, ఇప్పుడు రాఘవ్ చొద్ద అన్ని విలువలు వాడు కలిగి ఉండేవాడైతే, ఆప్లో అవమానం పాలైతే ఆప్కు రాజీనామా చేసి బయటకు వచ్చేసి నువ్వు మళ్ళా పోటీ చేసి ఎంపీగా రాజీనామా చేసి ఈ ఆప్ నుంచి వచ్చింది కా పదవి, నువ్వు మళ్ళీ పోటీ చేసి గెలుసు, ఎవరికేం అభ్యంతరం? ఏ ప్రజాస్వామ్యంలో రాజీనామాలే చేయకూడదని నేను చెప్పడం లేదు. పార్టీ అవమానపరిస్తే పార్టీకి రాజీనామా చేసేయి, ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసేయి, నువ్వు మళ్ళీ పోటీ చేసి గెలుచు, లక్షణంగా బీజేపీ సపోర్టర్గా ఉండు, ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ ఒక పార్టీ సింబల్ మీద ప్రజలకు వాగ్దానాలు చేసి మోడీకి వ్యతిరేకంగా, ఈ గెలిచింది మోడీకి వ్యతిరేకంగా గెలిచారు, వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా గెలిచారు. బీజేపీ మీద ఆరోపణలు చేసి బీజేపీ పనికి మాలిన పార్టీ అని చెప్పి, మోడీ పనికి రావని చెప్పి గెలిచిన వాళ్ళు ఈ రోజు రకరకాల ఇప్పుడు వాళ్ళే కొత్త టీమ్ లోకి రాబోతున్నారు. ఇప్పుడు రాఘవ్ చద్దా కొత్త టీమ్ లోకి రాబోతున్నాడు. ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణం ఇది. భారతీయ జనతా పార్టీ విలువలు చెప్పేది ఏ విలువలు లేవు, అధికారం తప్ప, అధికారంలో కేంద్రీకరించుకోవడం తప్ప ఏ విలువలు దానికి లేవు. కాంగ్రెస్ కంటే పతనమైన పార్టీ బీజేపీ అనేది స్పష్టమవుతుంది. దానికి మించి మనం ఏం చెప్తున్నాం అంటే పతనం అంటే ఇప్పుడు బీజేపీ ఇష్టం ఉండొచ్చు, మీకు లేకపోవచ్చు, కానీ ఇవాళ 2014 నుంచి 12 ఏళ్ల పాటు వరుసగా ప్రధానమంత్రిగా మోదీ ఉన్నారు. మళ్ళీ 2029లో 4వ సారి కూడా పార్టీని గెలిపించడానికి సన్నద్ధం అవుతున్నారు. సో ప్రజలు మీలా ఆలోచిస్తే కనుక ఈ పరిస్థితి ఉండేది కాదు కదా గఫూర్ గారు. ప్రజలు ఓట్లేసితే మోడీ 2/3 మెజార్టీ ఆయన సంపాదించుకునేవాడు కదా. ఈ అడ్డమైన గడ్డి గడవడం ఎందుకు? ప్రజలు ఓటేయడం లేదు సార్. నేను దయచేసి మీరు గ్రహించండి. ఇప్పుడు చాలా ఆరోపణలు ఉన్నాయి, సరే అవన్నీ ఇప్పుడు చర్చనీయాంశం కాదు. నేను చెప్పేది ఏమిటంటే ప్రజల్లో గ్రాఫ్ పడిపోతుంది, ప్రజల్లో వాళ్ళు పలచనవుతున్నారు, క్రమంగా బలహీన పడుతున్నారు. వాగ్దానాలు సబ్కే సాత్ సబ్కా వికాస్, అట్లాగే 2 కోట్ల ఉద్యోగాలు. ఒక్క నిమిషం, జయప్రకాష్ గారు అడుగుతున్నారు ఇందాక నుంచి ఒక పాయింట్. జయప్రకాష్ గారు ఏంటి? ఒక్కటే నిమిషం అండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చూసినట్లయితే ఎంపీలు గెలిచారు, వాళ్ళ పదవులకు ఇప్పుడు ఏమి ప్రమాదం లేదన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. కానీ ప్రజల యొక్క విశ్వాసం ఏదైతే ఉందో, గతంలో ఇదే వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి ప్రజలు గతంలో భారతీయ జనతా పార్టీని ఎంపీలుగా తక్కువ స్థానాలు ఓడిపోతే కాదండి, గెలుపోవటంలు అనేవి ఏ పార్టీకైనా సహజం. అది బీజేపీకైనా ఇంకో పార్టీకైనా ఓడిపోగానే గంపగుత్తగా మొత్తం వెళ్ళిపోయి విశ్వాసం కోల్పోయాం కదా అని వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఓకే, పుల్లారావు గారు,